పోతుంటాయి. అంతేగాని మల్లె మేఘంలో ఎర్రకలువు పుట్టి ఎర్రకలువులో మంకిన పువ్వు పుట్టి మంకిన పువ్వులో మల్లె పువ్వు పుడుతుందా? పుట్టదు. పోనీ మల్లె పువ్వు పుట్టింది. అక్కడ చూస్తే తత్ర వీణానినాదం, వీణ వాయిస్తున్నటువంటి ధ్వని వినపడుతోందట మల్లె పువ్వు దగ్గర. అదేమిటండి ఇది ఎలా సాధ్యం అంటారేమో. వ్యావృణ్వానా సుకృతలహరి కాచి కాంచీలహర్యా. ఇది కాంచీనగరంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇంద్రజాలం అన్నారయ్య. ఐశానీశాకలయతి చరా ఇంద్రజాలం విలాసం. ఐశానీష అంటే ఈశానుని యొక్క భార్య అయినటువంటి కామాక్షీదేవి యొక్క ఇంద్రజాల విద్య అలా కనపడుతోంది అన్నారు. ఇంద్రజాలంలో ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుంటుంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. అమ్మవారు చేసిన ఇంద్రజాలం అన్నారు. ఏమిటా ఇంద్రజాలం అంటే తామ్రాం భోజం జలద నికటే తత్ర బంధూక